తాడేపల్లిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇవాళ 16,000 ఉద్యోగాలకి ముప్పు తెప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిపిస్తూ దాంట్లో అక్రమాలు, అన్యాయాలు, యువత యొక్క భవిష్యత్తుని కాలరాసే విధంగా అంశాలు ఇవాళ 10 అంశాలు నేను లేవనెత్తబోతా ఉన్నా. ఒకటి ప్రధానమైన అంశము, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఎవరైతే నవీన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడో, ఆ నవీన్ అనే వ్యక్తి జోన్ 2 కృష్ణా జిల్లా క్యాడర్లో అతనికి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఎందుకు ఉద్యోగం కల్పించలేదనేది నా మొదటి ప్రశ్న. దాని తర్వాత రకరకాల కారణాలు చెప్పారు. వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, లేకపోతే అధికారులు కానీ, అజయ్ జైన్ కానీ, వీళ్ళ రకరకాల కారణాలు చెప్పారు. అతను వెరిఫికేషన్కి రాలేదని కాసేపు అంటారు, కాసేపు ఏమో అతను అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కాబట్టి అతనికి ఉద్యోగం ఇవ్వలేదని అంటారు. ఇలా రకరకాల కారణాలు చెప్పారు. ఇప్పుడు రెండో అంశం చెప్తున్నా. ఫస్ట్ అతనికి ఉద్యోగం ఎందుకు కల్పించలేదు, అతని యొక్క మొత్తము డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్ నుంచి ఎందుకు తొలగించారు. రెండో అంశము, ఒక అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అనుకోండి, ఈ నవీన్ అనే వ్యక్తి, అతను ఎగ్జామినేషన్ పేపర్ అతనికి పూర్తి స్థాయిగా తెలుసు అనేది అభియోగం. ఎందుకంటే అతను కంప్యూటర్ ఆపరేటర్ కాబట్టి అతనికి తెలుసు పూర్తి స్థాయిగా ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చినాయి మొత్తం అంతా కూడా పూర్తిగా తెలుసు. అతను ఎగ్జామ్ రాశాడు. మరి అతను ఎగ్జామ్ రాసినప్పుడు అది పేపర్ లీక్ అయినట్టుగా భావిస్తారా లేదా అనేది నా రెండో ప్రశ్న. ఎందుకంటే అతను అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, ఆ ఎంప్లాయీకి క్వశ్చన్ పేపర్ అనేది పూర్తిగా తెలుసు, ఎందుకంటే అతను కంప్యూటర్ ఆపరేటర్ అనుకుంటా. ఇప్పుడు అతను ఒక్కడే చూసాడా, లేకపోతే అతను లీక్ చేసింది ఎంతమందికి పంపించాడు, దానికి పూర్తిగా సమాధానం చెప్పాల్సిన వ్యక్తి నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్గా అతనికి క్వశ్చన్ పేపర్ తెలుసు, నవీన్ అనే ఒక వ్యక్తికి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి. అతను ఒక్కడే చూసి ఎగ్జామ్ రాశాడా ఆ క్వశ్చన్స్, లేకపోతే ఎంతమందికి లీక్ చేశాడు, దీనిపైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే నిజాలు ఏంటనేది ఇవాళ బయటకు వస్తుంది. ఏంటంటే ఇదేమన్నా సామాన్యమైన విషయమా? అక్కడ దేశము అట్టడిగిపోతూ ఉంది నీట్ పేపర్ లీక్తో. ఇవాళ మెగా డిఎస్సి అని తొలి సంతకము రాష్ట్ర ముఖ్యమంత్రి చేశాడు, చంద్రబాబు నాయుడు గారు. అంటే ముఖ్యమంత్రి కొడుకు ఒక న్యాయము, బయట వాళ్ళకి ఒక న్యాయమా? నాది మూడో క్వశ్చన్, క్వశ్చన్ పేపర్స్ అనేది ఎట్లా లీక్ అయింది, ఏ బేసిస్లో ఎంతమందికి వెళ్ళింది అనేది పూర్తిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇంకొకటి, స్పోర్ట్స్ కోటాలోకి వద్దామండి. స్పోర్ట్స్ కోటాలో ఎంతో దారుణమైన అక్రమాలు జరిగినాయి అనేది స్పోర్ట్స్ కోటాలో నేను చెప్పబోతా ఉన్నా. ఇవాళ స్పోర్ట్స్ కోటా దగ్గరకు వస్తే జీవో నంబర్ 4, జీవో నంబర్ 47, ఇది ఎప్పుడు ఇచ్చారండి? 19/4/2025. ఒకటి వైఏటీసీ అంటే హారిజాంటల్ పద్ధతిలో స్పోర్ట్స్ పాలసీని డిజైన్ చేస్తూ యూత్ అండ్ కల్చర్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి జీవో నెంబర్ 4 వచ్చింది. దాని తర్వాత జిఏడి దగ్గర నుంచి జీవో నెంబర్ 47 వచ్చింది. ఈ రెండు ఏం చెప్తున్నాయనంటే, అంటే ఎంత దారుణంగా చూడండి. హారిజాంటల్ పద్ధతిలో 3% రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటా కల్పిస్తూ ఇచ్చిన జీవోలు. దీనికి ఏంటంటే ఎంట్రన్స్ టెస్ట్ ఏం లేదంట. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ ఎగ్జామ్కైనా ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేది అసలు మినిమం క్వాలిఫికేషన్ ఏం లేకోకుండా, ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా జీవో నెంబర్ 4, 47 ఇచ్చారు. అది ఎప్పుడు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజుకి ముందు రోజు ఇచ్చారు, అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన రోజున. దీనికి
ఆద్యము స్టార్టింగ్ ఏంటంటే జీవో నెంబర్ 74 2012లో ఈ యొక్క గతంలో జరిగిన డిఎస్సి ఎగ్జామ్స్ ఉమ్మడి రాష్ట్రంలో జరిగినట్టుంది. ఆ టైంలో జీవో నెంబర్ 74 అందులో చెప్పే అంశం ఏంటంటే 2% రిజర్వేషన్ కల్పిస్తూ అప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ క్లియర్గా జీవో నెంబర్ 74లో చెప్తా ఉంది. జీవో నెంబర్ 74లో 2% రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటాలో కంపల్సరీ ఎంట్రన్స్ ఎగ్జామ్. జీవో నెంబర్ 47 ఏం చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్ ఇందులో క్లియర్గా ఏం చెప్తుందనంటే ద స్పోర్ట్స్ పాలసీ 24-29 ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 3% హారిజాంటల్ రిజర్వేషన్ టు ద ఎలిజిబుల్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అక్రాస్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని చెప్తా ఉంది. అంటే మెరిటోరియస్ ప్రకారంగా తీసుకుంటూ వితౌట్ రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. మెన్షన్ చేసి అంటే 16,000 చిల్లర ఉద్యోగాలు ఇస్తే అందులో 3% అంటే 420 ఉద్యోగాలు ఎన్నో వస్తాయి, 422 ఎన్నో. ఆ 422 ఉద్యోగాల్లో ఇవాళ క్లియర్గా బట్టబయలైంది ఏంటంటే సుమారుగా 300 చిల్లర ఉద్యోగాలు వితౌట్ ఎనీ ఎగ్జామినేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందండి, జీవో నెంబర్ 56 అని వాళ్ళు ఇచ్చి ఆ జీవో నెంబర్ 56 ఏం చెప్తుందని అంటే జీవో నెంబర్ 4ని 47ని అమెండ్ చేస్తూ మాకు రకరకాల కంప్లైంట్స్ వస్తున్నాయి స్పోర్ట్స్ పర్సన్స్ దగ్గర నుంచి ఇంకోటి నుంచి, దాని గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టాలి అని చెప్పి జీవో నెంబర్ 56 చెప్తా ఉంది. జీవో నెంబర్ 56 అంటే ఆల్రెడీ మీరు 430 ఉద్యోగాల్లో 380 ఉద్యోగాల పైన స్పోర్ట్స్ కోటాలో ఆల్రెడీ వితౌట్ ఎగ్జామినేషన్ మీ తాలూకా మీ అన్యాయులకి లేకపోతే రకరకాల వార్తలు వచ్చినాయి, వాయిస్ రికార్డులు వచ్చినాయి, ఉద్యోగాలు అమ్ముకున్నట్టు దానికి సంబంధించి తూతూ మంత్రంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయినట్టు కూడా వచ్చింది. దానికి నుంచి ఇప్పటికీ ఏ రకమైన విచారణ జరిగింది అది చెప్పాల్సిన బాధ్యత నారా లోకేష్ గారికి లేదండి. ఇవాళ మీరు ఎందుకు 2 జీవోలు ఇచ్చారు, 447 అందులో కాంపిటేటివ్ ఎగ్జామ్ అవసరం లేదని ఏ రకంగా జీవో ఇస్తారు? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.